ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు సుమ గారికి వెరీ థ్యాంక్ యూ అండి. బికాస్ చెప్పంగానే, ఎందుకంటే వాళ్ళు చేసే సంబంధం లేకుండా ఇట్లాంటి కార్పొరేట్ ఈవెంట్స్కి కంప్లీట్ పొలిటికల్ సంబంధించిన డేటా, పీపుల్కి సంబంధించిన డేటా ఈవెంట్కి వస్తారా రారా అని మేము ట్రై చేయడం జరిగింది. బట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, తను మమ్మల్ని ఫాలోఅప్ చేసిన విధానంగా ఆల్సో వీఆర్ ఆల్ ఇంప్రెస్డ్. అంటే ఎన్ని గంటలకు రావాలి, ఎలా రావాలి, ఏం మాట్లాడాలని మమ్మల్ని ఇన్ డీటెయిల్గా అడిగిన విధానంలో అందుకనే తను నెంబర్ 1గా ఈ పొజిషన్లో ఉన్నారేమో అనిపించింది. సో థ్యాంక్ యూ అండి. అంటే భయం అండి, ఈ ఫీల్డ్ గురించి తెలియదు కదా, అందుకనే ఎక్కువగా కనుక్కున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ స్టార్టింగ్ ఏంటంటే, నేను మీకు ఒక కాన్సెప్ట్ దాని గురించి ఎలా వచ్చిందని చెప్పాలి. ఇప్పటి వరకు కంట్రీలో ఎనీ సర్వే కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా సీఎం కానీ, అపోజిషన్ సీఎం కానీ, లేదా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్ కానీ, దే విల్ రిక్వెస్ట్ టు డూ ఏ సర్వే. అయ్యా మాకు సర్వే చేసి పెట్టండి, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానా, లేదా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయొచ్చా, లేదా నేను మళ్ళీ సీఎం అవ్వచ్చా, లేదా మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుందా, లేదా మళ్ళీ మా క్యాండిడేట్స్ ఎవరైతే కరెక్టు, ఎవరైతే రాంగ్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో మన ముందుకు వస్తారు. మేబీ లాంగ్ టర్మ్గా ఒక పార్టీతోనో, ఒక వ్యక్తితోనో, ఒక క్యాండిడేట్తోనో, ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో, వాళ్ళు గెలిపించాలన్న ధోరణితో ఆలోచించడం వల్ల మేబీ మనం డీవియేట్ అవ్వడం, డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కాకుండా మనం జెన్యూన్గా ఇచ్చినప్పటికి కూడా, లెట్స్ అస్యూమ్ ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్గా 175 నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి, ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా, మనం తెలిసిన అంత డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు. ఆబ్వియస్లీ కదండి, మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, కంటెస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు? సో మీరు ఎడ్జ్లో ఉన్నారు, కొంచెం కష్టపడండి, కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు. అంటే మనం జెన్యున్గా ఇచ్చినప్పటికి కూడా అదే రిపోర్ట్ అక్కడికి వెళ్తుందని లేదు. సో ఈ గ్యాప్ నాకు కనపడింది. ఒకటి, మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది. 2, ప్రాపర్గా ఆ నెట్వర్క్లో ఉండట్లేదు అనేది. 3, ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం, జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం, ఫుడ్ డెలివరీ అవుతుంది, లేదా మన క్యాబ్ కావాలంటే ఓలా కానీ, ఊబర్ కానీ సర్వీస్ ఉన్నాయి. అలా ప్రతి ఫీల్డ్లో సర్వీస్ ఉన్నాయి. కానీ నాకు నా నియోజకవర్గం పట్ల తెలియాలంటే ఎలా తెలుసుకుంటాను? రేపు పొద్దున ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, లేదా సుమాగారు లాంటి వాళ్ళు, రాజీవ్ కనకాల్ లాంటి గారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు. ఆ నియోజకవర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి? అక్కడ డేటా ఎక్కడ పొందుపరచాలి? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో ఈ స్పేస్ని ఫిల్ చేద్దాం. ఇది హ్యూజ్ స్పేస్. మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఇస్ ద పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం. సో మరి అంత పవర్ఫుల్ పీపుల్కి కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారావీల్ అండి. సో థ్యాంక్ యూ. ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. రైట్గా పిచ్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్లో ముందుకు వస్తున్న వాళ్ళు. సో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు, నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తిని కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, నాకు నా నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, నా నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా విలేజ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా క్యాస్ట్ వాళ్ళు, నా రిలీజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు, మేల్ ఎలా ఉన్నారు, ఫీమేల్ ఎలా ఉన్నారు, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో 35 అంశాల్లో చేసి 100 పేజీల రిపోర్టు మేము తయారు చేసి దాన్ని డీటెయిల్గా మీకు 12వ తారీఖు paraveel.com అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా కానీ, అది యుఎస్లో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా కానీ, ఎవరైనా కానీ, తను గెలిచిన అతనైనా ఓడిన అతనైనా సరే, ఆ paraveel.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని కొనుక్కోవచ్చు. సో ఇది సంక్షిప్తంగా అండి. ఓకే, సో ఒక డౌట్ అండి, మనకి వెబ్సైట్ అయినా లేకపోతే యాప్ కూడా ఉంటుందా? వెబ్సైట్, యాప్ రెండు ఉంటాయండి. ఫస్ట్ వీఆర్ లాంచింగ్ విత్ ద వెబ్సైట్. ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్గా ఉంటే ఆ రోజే యాప్ కూడా లాంచ్ చేస్తాం. ఓకే, పారావీల్ అంతా కరెక్ట్గానే ఉందని మీ సర్వేలో తేలిందిగా? 100%. ఓకే, సో అంటే ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు? ఫ్రీగా చేస్తుంది. ఎందుకంటే దీనికి ఇంతమంది ఇప్పుడు ఫీల్డ్లో దాదాపుగా 800-900 మంది పనిచేశారు, ఆ నుంచి డేటా తెప్పించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జీలు ఉంటారు, దానిపైన వాళ్ళ హెడ్స్ ఉంటారు. ఈ విధంగా మొత్తం డేటా అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటాయి. ఈ విధంగా చేసేవాళ్ళు ఒక 100 మెంబర్స్ పనిచేస్తుంటారు. ఇలా కాకుండా మన ఆఫీస్లోనే ఒక 50-60 మెంబర్స్ పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ శాలరీస్ నేను కూడా ఇచ్చుకోవాలి కదండి. ఇదేది అంటే మంచి కోసం చేసినా కానీ దానికంటే ఒక ఖర్చు అవుద్ది కదా. సో మళ్ళీ నెక్స్ట్ శాలరీస్ కోసం చూసుకోవాలి, ఈవెంట్ కండక్ట్ చేయాలని అవుతుంది. సో
అమౌంట్ దానికి అవుతుంది కాబట్టి ఇది ఫ్రీ సర్వీస్ కాదండి. ఎవరైనా అంటే ఆ నియోజకవర్గం నిజంగా నేను కంటెస్ట్ చేయాలి, లేదా నియోజకవర్గం నేను ఆల్రెడీ గెలిచాను, నేను నిజంగా ఓడిపోతున్నానా, మళ్ళీ గెలుస్తానా, లేదా మా పార్టీ ఎలా ఉంది, ఓవరాల్గా నా నియోజకవర్గం పట్ల కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే 35 అంశాల మీద మేము కంప్లీట్గా చేస్తున్నాం. ఏపీ అనేది మా టార్గెట్ కాదండి. ఏపీ అనేది ఏంటంటే మనకు సేఫ్, మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మోడల్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం, ఇంకో 2-3 monthsలో తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ కర్ణాటక ప్లాన్ చేస్తున్నాం. విత్ ఇన్ కమింగ్ ఇయర్లోనే వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 5 to 6 states మేము వీఆర్ ప్లానింగ్ అండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా నేను? ఎనీథింగ్. ఓకే, సో మీరు పారావీల్ని ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అంటున్నారు, అంటే కొంచెం మాకు అర్థమయ్యేలాగా. అంటే అదేనండి, ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ కారు నడవాలన్నా ఇంజిన్ మెయిన్, ఆ పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి. అలాగే మీకు ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ డయాస్కి వచ్చి మీరు మాట్లాడుతున్నారు, ఎన్నో మాట్లాడారు, మీరు ఏం మాట్లాడాలి అని తెలుసుకొని ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు, దాని మీద ప్రాక్టీస్ చేస్తారు, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తి అయినా సరే, ఎమ్మెల్యే అయిన వ్యక్తి అయినా సరే, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మున్సిపాలిటీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, లేదా ఎక్కడ గ్యాప్, లీడర్స్ మధ్య గ్యాప్ ఉంది, ఈ విషయాలని ఇన్ఫర్మేషన్ వస్తే తను తెలుసుకున్న తర్వాత దాన్ని అడ్రస్ చేయగలుగుతారు ప్రాపర్గా. సో ఇన్ఫర్మేషన్ అనేది కదిలేదానికి ఇంజిన్ కాబట్టి ఇది డేటా సైన్స్కి, డేటా ఇన్ఫర్మేషన్కి బేస్ అయిన ఇంజిన్ మేము దీనికి స్టార్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా, ఇంజిన్. కరెక్ట్. ఓకే, సో చాలా పొలిటికల్ సర్వే కంపెనీస్ అండ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదండి, అంటే యాప్ ఉండకపోవచ్చు కానీ హౌ డిఫరెంట్ ఇస్ దిస్ గోయింగ్? ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ సీఎం దే రిక్వెస్టెడ్ నాకు సర్వే చేసి పెట్టండి అని అడిగితే సర్వే చేసేవాళ్ళు. అడగకుండానే మనం ముందుగానే డేటా కలెక్ట్ చేసి మీరన్నా కొనుక్కోండి, అపోజిషన్లో కొనుక్కోండి, యాస్పిరెంట్స్ కొనుక్కోండి, ఎవరైనా కొనుక్కోండి, ప్రతి నియోజకవర్గంలో ఒక 6-7 persons ఉంటారు, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఎనీబడీ కెన్ పర్చేస్ అండ్ వర్క్ ఆన్ దట్ వన్, రాదర్ దెన్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాకుండా. ఓకే, అంటే ఇది కేవలం పాలిటిక్స్కి మాత్రమే పరిమితం చేస్తున్నారా? సినిమాలకు సంబంధించి కూడా ఏమైనా సర్వేలు కండక్ట్ చేసి ఏ స్టోరీ బాగా ఆడుతుంది, జనాల పల్స్ ఏంటి అంటూ ఉంటారు కదా, ఆడియన్స్ పల్స్ అని, అదేమైనా కనిపెట్టేటువంటి అవకాశం ఉందంటారా? అంటే యాంకర్స్కి సర్వే అవసరం లేదండి, అది యునానమస్గా మనకు ఒకే ఆప్షన్ కాబట్టి నెంబర్ 1 ఆప్షన్ ఉండదు, ఇంకా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆప్షన్ ఉండదు. 4, 5, 6 ఎవరైనా ఉండొచ్చు కానీ 1, 2, 3, 4 అది యునానమస్గా నాకు తెలిసి ఆ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంకా మనం సర్వే చేయాల్సిన అంశాలు అనవసరం అది. సో అవుననుకుంటారు మీరు, అవునంటే మీరు క్లాప్ ఇప్పుడు కొట్టండి, నిజమా కాదా? సూపర్. సో అది సర్వే చేయాల్సిన అవసరం లేదు. కానీ పారావీల్ అనేది డేటా సెంట్రిక్గా ఉంటుందండి. రేపు పొద్దున కంపెనీస్కి, కార్పొరేట్స్కి ఎలా చేయాలని వీఆర్ వర్కింగ్ అండి. బికాజ్ మనకు వాడే లిప్స్టిక్స్ నుంచి చెప్పుల వరకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్నాం అండి. నౌ పారావీల్ ఫర్ ది డేటా అండి. పారావీల్ ప్రస్తుతానికి ఓన్లీ డేటా మీద సేకరిస్తుంది. ఓకే, ఒక నియోజకవర్గం సర్వే చేయడానికి ఇంచుమించుగా ఎంత టైం పడుతుందండి? బికాస్ ఇట్ లుక్స్ లైక్ అ టీడియస్ ప్రాసెస్. మేము కంప్లీట్గా ఇప్పుడు అరౌండ్ 1000 members పనిచేస్తుంటామండి సుమారుగా, ± ఒక 100 అటు ఇటు, ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు ఫీల్డ్లో. సో వీళ్ళంతా కలిపి మేము ఈ 175 నియోజకవర్గాల్ని 1000 members కలిపి అరౌండ్ 2.5 months పట్టిందండి, రిక్రూటింగ్ ప్రాసెస్ అన్నీ కలిపి మాకు ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ లెంత్ ఎక్కువైతే మనకు ఎక్కువ పర్సన్స్ అవుతారని కాదు, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ జోనల్ హెడ్స్ ఫ్రమ్ ది ఐఐటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందరూ ప్రతి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మంచి ఐఐటీస్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాల్యూ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా పెరుగుతుంది. ఇనిషియల్గా నేను మా ఆఫీస్లో కూర్చొని మేము థాట్ ప్రాసెస్ డిస్కస్ చేసినప్పుడు అది 30-40 ఉంది. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఎండ్ టు 90 ఆ మార్క్కి పుష్ చేశారు. ఇంకా యాడ్ చేయొచ్చు 20 అంశాలతో మొదలు పెట్టుకుంది, మేము 35 అంశాల వరకు కవర్ చేయగలిగాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 2 months పడుతుంది అంటారు. 2.5 months. 2 to 2.5 months. ఓకే, సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలామంది వచ్చారు, రాణించారు. ఇక ఫ్యూచర్లో ఫలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా? షూర్ అండి, అంటే మీకు తర్వాత ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగు అనుకోండి. దాంట్లో సిబిఎన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 7% కూటమి తరపు నుంచి ఈయన నాయకుడు అయితే బాగుంటుందని 7% వచ్చారు ఆన్ యావరేజ్గా. ఓన్లీ కూటమి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 11% వచ్చింది. అన్ని ఏజ్ గ్రూపుల నుంచి 11% వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ ఏదో పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు. సో ఎనీ పర్సన్, ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి. ఓకే,
సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈరోజు ఈ విషయంలో చెప్పారు. ఇది గ్యారంటీగా వైరల్ అయిపోతుంది, డౌటే లేదు ఇందులో. ఇక 2029లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి? ఇది ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి. ఇప్పుడు 12th రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ సే ఒక ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి, మీరు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ చూస్తారనుకుంటాను, దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా 1 yearకి అలా కంప్లీట్గా. సో దీంట్లో ఆల్సో దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి. ఓకే. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ నియోజకవర్గం చేస్తుంటాం, లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఇప్పుడు June 12 తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో, అది 50 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు, ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ పారావీల్ చేసేటువంటి సర్వే వల్ల మనకి ఎక్కువగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు నా ఉద్దేశం, నేను సర్వే మీ దాకా ఫస్ట్లో ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టు మాకు మాట కరెక్టేనండి. నేను సర్వేకి వచ్చిన ఈ కాన్సెప్ట్ విధానమే, అరే మన మధ్య మార్గం కదా సర్వే అనేది, అటు ప్రజలకి అటు నాయకులకి మధ్యలో ఉంటాం. ఏదో కుట్రలు పనకుండా మంచి పనులు, వీళ్ళకి ఇది చేస్తే మీరు గెలుస్తారండి, ఇది చేస్తే గెలుస్తారని చెప్పొచ్చు కదా అనే స్వార్థంతోనో లేదా నా కోరికతోనో వచ్చాను. సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అనవసరం, సీఎం అనవసరం, అపోజిషన్ కదండి. మేము నియోజకవర్గాన్ని సెంట్రిక్గా, ప్రజల్ని సెంట్రిక్గా తీసుకొని చేస్తున్నాం. ఈ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తరపున ఏం కోరుకుంటున్నారు, ఆ నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయి, మండల వారికి ఏమున్నాయి, అన్ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఇలా 35 అంశాలని క్రోడీకరించి అలా ఎమ్మెల్యే రేటింగ్ ఏంది, అలాగే ఎమ్మెల్యే గెలిచాక నియోజకవర్గం ఉంటున్నాడా, ఈసారి గెలిచే అవకాశం ఉందా కూడా ఈ దీంట్లో అంశాలు. బట్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ వచ్చి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని. ఇది మీరు తీరిస్తే రేపొద్దున తనే ఎమ్మెల్యే అవుతాడు, ఇది తీర్చకపోతే గెలిచిన వాడే ఓడిపోయినాడు అవుతాడు. కరెక్ట్. యా. సో డెవలప్మెంట్కి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది, ఎందుకంటే గ్రౌండ్ రూట్ లెవెల్స్కి వెళ్ళిపోయి అక్కడ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నారు అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ దిస్ విల్ బీ అ బ్రిలియంట్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ ఇండియా ఇంటూ మచ్ బెటర్ వే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మీ కోర్ టీమ్ని ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను నేను. ది కోర్ టీమ్ ఆఫ్ పారావీల్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ వై గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వై ప్రవీణ్ గారు. అలాగే డేటా అండ్ అనలిటిక్స్ ఏ సాయి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిస్టమ్స్ అండ్ టెక్నికల్ తిరుమలేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జోనల్ హెడ్స్ గంగాధర్ గారు, యోగేశ్వర్ రెడ్డి గారు, హరికృష్ణ గారు, సాంబశివ గారు అండ్ సుశాంత్ గారు to please come out to the stage.